హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఈరోజు పనులన్నీ అయితే పూర్తయిపోయినాయండి. మా డిన్నర్ కూడా అయిపోయింది. సో జ్యూస్ అనేది మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాము. సమ్మర్ కదండి, ఇదొక జ్యూస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లీస్ట్ లెమన్ జ్యూస్ అయినా తీసుకోవాలండి, డిహైడ్రేట్ అయిపోతుంది కదా. సో ఏంటంటే ఈరోజు జ్యూస్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండి. చాలా హెల్దీ అండి, చాలా ఈజీ కూడా. బొప్పస్కాయ, బనానా, అరటిపండు, ఇంకోటి క్యారెట్ అండి. ఈ మూడుతో అత్తయ్య గారు అయితే జ్యూస్ చేస్తా అన్నారు ఇందాక. ఆ జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందామండి. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేస్తున్నాం ఏంటనేది మొత్తం కూడా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం. చలో. ఏంటి, ఏం జ్యూస్ చేస్తున్నారు ఈరోజు? జ్యూస్ అంటే పప్పాయ, క్యారెట్, బనానా, అరటిపండు, పందర, పాలు, ఐస్ క్యారెట్ని, అరటిపండు, బొప్పస్కాయ మూడు కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నారా? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండి ఇది. పంచదార, పాలా, గ్లాస్ పాలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఐస్. మేము బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచామండి. అది చూసారా ఐస్? అంతే, ఐస్ వేసి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ చేసేద్దాం. జ్యూస్ రెడీ చేసేసుకుందాం. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. అత్తయ్య గారు జ్యూస్ రెడీ చేస్తారా? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది చూసారా? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెడీ. ఇప్పుడైతే తాగేస్తున్నామండి. చాలా బాగుందండి. క్యారెట్ అవి పలుకులు తగులుతున్నాయి కదా, బాగుంది నవ్వులుతుంటే. క్యారెట్ అవి పూర్తిగా నలగలేదండి, బాగున్నాయి. మధ్య మధ్యలో కొబ్బరి ముక్కల్లా తగులుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. మీరు ఒకవేళ ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే కనుక మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.